హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి ఏంటి అంటే క్వీన్వా రైస్ అనమాట. అయితే క్వీన్వా అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఈరోజు వచ్చేసి ఏంటి అంటే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వ్లాగ్ వచ్చేసి ఈరోజు దోసకి ఇంకా నానబెట్టలేదనమాట పిండి. సో ఇంకా ఇన్స్టాంట్ పౌడర్ అయితే మన దగ్గర ఎప్పుడూ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. సో ఇంకా దాంతోనే చేసేద్దామనేసి ఇక్కడైతే ఒక 1.5 కప్ అయితే మనకి జొన్నలు తీసుకున్నానమాట. అలాగే ఒక 2 కప్స్ అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. కొద్దిగా రవ్వ వేసానండి, చూసారు కదా. ఒక 1.5 స్పూన్ అయితే రవ్వ వేసానమాట. దీనికి వాటర్ యాడ్ చేసి మనకి కన్సిస్టెన్సీగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అనమాట అండి. సో ఇంకా నేను క్యాస్ట్ ఐరన్దే వాడతాను దోశ పెనం. మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ప్రైస్ బాగానే ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, వర్తి అని చెప్పొచ్చు. సో ఇంకా ఎప్పుడు కూడా నేను సీజనింగ్ ఎలా చేస్తానంటే ఎప్పుడు మనం క్యాస్ట్ ఐరన్ని మనకి ఎలా అంటే సోప్ పెట్టి కడగొద్దు ప్రతిసారి. ఒక 5 డేస్కి అంటే ఇప్పుడు వాడామనుకోండి, దాన్ని ఆయిల్తో సీజనింగ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైంకి జస్ట్ వాటర్తోని చేసుకుంటే టిష్యూతో సరిపోతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైనా వాడిన తర్వాత ఒక 3 డేస్ కల్లా సోప్ పెడితే సరిపోతుంది. వాడే ముందు సోప్ పెట్టొద్దండి. ఎందుకంటే మనకి ఏ ఐటెం ప్రిపేర్ చేసినా కూడా దోశ కానివ్వండి, చపాతీ కానివ్వండి, అవి నీట్గా రావన్నమాట. సో ఇంకా వేస్ట్ అయిపోతూ ఉంటాయి, పిండి అంతా వేస్ట్ అవుతుంటుంది. సో ఇంకా బెటర్ మనం ఆయిల్ ఇట్లా సీజనింగ్ చేసామంటే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. దోసాస్ కానివ్వండి, చపాతీ చేసుకోవచ్చు అలాగా. ఊతప్పంకి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్యాన్ అయితే, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, అది వచ్చేసి రవ్వ దోశ వేసాను నేను జొన్నతోని. ఇది వచ్చేసి ముందు డే బ్యాటర్ అనమాట అండి, పెసరట్టు ఉండే పెసర్లు. సో ఇంకా అది వచ్చేసి మా చిన్న తల్లికి చేశాను. సో ఇంకా ఇది కూడా కంప్లీట్ చేసేస్తే అందరికి అయిపోతుంది కదా, ఇంక్లూడింగ్ మా ఇంట్లో మేడ్కి కూడా ఇంకా ప్రొవైడ్ చేస్తామన్నమాట టిఫిన్ రెగ్యులర్గా. ఇంకా పెద్దిల్లు కదా, వర్క్ చేసేసరికి చాలా టైం పడుతుంది తనకి. సో ఇంకా ఇక్కడే టిఫిన్ తింటుంది. సో ఇంకా అక్కడితో అయిపోయిందనమాట టిఫిన్ అనమాట. అయితే ఇక్కడ కీన్వా రైస్ చేశానమాట. చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది ఒక 3 అవర్స్ అన్న నానితే మంచిది ఉంటుంది. చిన్న ఉంటుంది కాబట్టి రవ్వలాగా మనం ఎప్పుడు కూడా దీన్ని ఇట్లా స్ట్రెయినర్లో వడగట్టినట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెయినర్లో వడగట్టకపోతే ఏమవుతుందంటే కింద అన్నీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో కడిగేసి స్ట్రెయినర్లో వడగట్టినట్లయితే మనకి ఈజీగా ఇంకా పోవన్నమాట. సో ఇంకొక 2 టైమ్స్ కడిగేసిన తర్వాత నానబెట్టేసుకున్నాను నేను. నానబెట్టిన దాన్ని ఏం చేశానంటే ఆ వాటర్ ఏం వేస్ట్ కావండి. మన రైస్లో కానివ్వండి, దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. చెట్లకు పోసినా కూడా చాలా మంచిదండి. వాటికి కూడా ఫైబర్ ఉంటుంది కదా కీన్వాకి. చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే కీన్వా రైస్ చాలా మంచిదన్నమాట. ఎలా అంటే మనకి వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, మనకి లేడీస్కి అండి ఎస్పెషల్లీ ఈ రైస్ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బోన్ డెన్సిటీ చిన్న వయసులోనే చాలామందికి కాల్షియం రిజార్ప్షన్ అనేది చాలా ఉంటుంది. ఎలా అంటే కాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి, బోన్స్ అనేది డెన్సిటీ అనేది మనకి వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది కాకుండా మనకి కొంచెం స్టేబుల్గా ఉంచుతుంది అనమాట ఇలాంటివి కొంచెం ఫుడ్ ద్వారా తీసుకున్నట్లయితే. ఇంకా ఇది రెగ్యులర్గా మనకి తీసుకున్నట్లయితే స్కిన్ కాంప్లెక్షన్ కూడా చాలా పెరుగుతుందండి, మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే మంచిగా డాండ్రఫ్ ఉంటుంది కదండి, డాండ్రఫ్కి దీనికి కూడా చాలా లింక్ ఉంటుందండి. మనకి ఇది తీసుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ కూడా గట్టిగా అయిపోతాయి అన్నమాట. థిక్ కన్సిస్టెన్సీలో అయిపోయి హెయిర్ ఫాలికల్స్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతాయి అన్నమాట అండి. అలాగే మంచి మినరల్స్ ఉంటాయి, ఫాస్ఫరస్ కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి. అంటే తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మంచి మినరల్స్ అంటే ఏంటి అంటే మనకి టాక్సిక్ మెటీరియల్ని రిమూవ్ చేయడం కానివ్వండి, డైజెషన్కి మంచి ఫ్రీ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, బాగుంటుంది అనమాట, మంచి అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఇంకా కీన్వా రైస్ వల్ల అయితే ఇవి బెనిఫిట్స్ మెయిన్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి,
ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి అయితే చాలా ఈజీ ఉంటుందన్నమాట అండి. ఇది రెగ్యులర్గా తీసుకోండి. వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఈజీగా వెయిట్ తగ్గొచ్చు అనమాట. కొంచెం తిన్నా కూడా హెవీగా తిన్నట్టు ఉంటుందండి చాలా అసలు. అయితే ఇది ఏం చేశాను చూసారా, నేను కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఒక 5 విజిల్స్ రావాలండి. ఒక 5 విజిల్స్ వచ్చినట్లయితే ఉడుకుతుందనమాట. ఎందుకంటే అది 3 అవర్స్ నానినప్పటికీ కూడా అంత తొందరగా ఉడకదు. సో ఒక 5 విజిల్స్ అయితే పెట్టేశాను ఇక్కడైతే చూసారు కదా. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే నేను స్వీట్ కార్న్ అవన్నీ తీసుకున్నాను. క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆనియన్స్, అలాగే చిల్లీస్ అవన్నీ కూడా పక్కన కట్ చేసి పీసెస్ లాగా పెట్టేసుకున్నాను అనమాట. అయితే స్వీట్ కార్న్ ఏం చేశానంటే ముందు బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సలాడ్స్కి కానీ పాపకి స్నాక్స్కి కానీ యూజ్ అవుతుందనేసి ఎప్పుడు స్వీట్ కార్న్ వచ్చేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇందాకే పూజ అవన్నీ కంప్లీట్ అయ్యాయండి. సాటర్డే కదా, ఖచ్చితంగా పూజ అయితే చేస్తాను ఆ రోజు. అవన్నీ అయిపోయింది. ఇంకా కీన్వా రైస్ అత్తమ్మ కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి. నేను ఏమైనా ప్రిపేర్ చేస్తే ఇష్టంగా తీసుకుంటారనమాట. సో ఇంకా మా వారికి ఇవి తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే తీసుకుంటారు. నేనే కొంచెం బ్రతిలాడితే తీసుకుంటారనమాట. సో ఇంకా నాకు అత్తమ్మకైతే హ్యాపీ. మా వారు ఈరోజు అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట, డ్యూటీ పని మీద. సో ఇంకా ఇద్దరికీ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రైస్. సో ఒక గ్లాస్ తీసుకున్నానండి. టీ గ్లాస్ ఉంటుంది కదా, 1 గ్లాస్ టీ గ్లాస్కి మనం కీన్వా తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట బాయిల్ చేసేటప్పుడు. అర్థమైంది కదా. 1 గ్లాస్ అయితే తీసుకున్నాను, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అంతే అండి, సరిపోతుంది. పెట్టినట్లయితే మనకి మంచిగా ఒక 5 విజిల్స్ రానిచ్చామంటే హ్యాపీగా మంచిగా రెడీ అయిపోతుంది. ఇవన్నీ వెజిటేబుల్స్ మనకి ఏమైతే ఉంటాయో, ఏమైతే కావాలో మంచిగా స్వీట్ కార్న్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కీన్వా. సపరేట్గా ఉత్తిదైతే తినలేమబ్బా, ఎందుకంటే అంత కొంచెం చప్పగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేసేసుకొని కొంచెం స్వీట్ కార్న్, కొంచెం క్యాప్సికమ్, కొంచెం ఆనియన్, చిల్లీస్ అలా వేసుకొని కొంచెం మనం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసుకొని అవి సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం కారం యాడ్ చేశాను, ధనియాల పొడి. మీకు కావాలంటే చాట్ మసాలా వేసుకోండి. నేనైతే కొద్దిగా ఒక చిటికెడు వేసాను అనమాట చాట్ మసాలా. చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసినట్లయితే. అవి వేసిన తర్వాత ఇంకా మనకు ఆల్రెడీ అయితే బాయిల్ చేసేసుకున్న కీన్వా ఉంది కాబట్టి అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదండి, ఇద్దరి క్వాంటిటీకి ఫుల్ సరిపోతుందండి ఇది చాలా బాగా హెవీ అయిపోతుంది తెలుసా. చూస్తే ఇంతే ఉంటుంది కానివ్వండి, మనకి కడుపు అంతా ఫిల్డ్గా ఉంటుంది. అందుకే చెప్పాను కదా, వెయిట్ లాస్ వాళ్ళకైతే బెనిఫిట్ అండి, చాలా సూపర్ అసలు. వెయిట్ లాస్ వాళ్ళకి కానివ్వండి, ఎవరైనా మోషన్ ప్రాబ్లంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళకైతే సూపర్ డెలీషియస్ అనమాట. ఇలా చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగా ఇలా మిక్సప్ చేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని మీకు కావాలంటే ఇలా తీసుకున్నా పర్లేదు, కోరియాండర్తోనే కొంచెం గార్నిష్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్న్ వేసాను అనమాట, స్వీట్ కార్న్ బాయిల్ చేసింది. ఇలా నేను ఇడ్లీ పాత్రలో కానివ్వండి, స్టీమర్ ఉందన్నమాట బాయిల్ చేసేవి వెజ్జీస్. సో ఇంకా ఎక్కువ సలాడ్స్ తీసుకుంటాం కాబట్టి ఇలా బాయిల్ చేసేసి వేసుకున్నట్లయితే మనకి స్టీమ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, చాలా క్విక్గా ఈజీగా 10 మినిట్స్ పడుతుందండి. ఇటు కీన్వా బాయిల్ చేసేస్తూనే ఇటు వెజిటేబుల్స్ బాయిల్ చేసామంటే కథం ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు. ట్రై చేయండి తప్పకుండా. ఎవరైనా ట్రై చేస్తే నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే దీనికి వచ్చేసి ఏం చేశానంటే నేను మనకి చూడడానికి ఉప్మాలా ఉంటుంది కానివ్వండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయండి. క్యాప్సికమ్ కూడా మనకి చాలా మంచిది అనమాట. మనకి పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్ పెట్టండి, ఎప్పుడన్నా స్నాక్స్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, అలాగా మంచిగా ఎలా అంటే ఇష్టంగా తింటారనమాట. అలాగే దానికి కాంబినేషన్ వచ్చేసి ఈరోజు సలాడ్ చేశాను అనమాట నేను. ఇంకా కర్డ్ తీసుకున్నాను ఒక 3 స్పూన్స్. అయితే 3 స్పూన్స్ కర్డ్ తీసేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ అయినా 4 స్పూన్స్ అయినా తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే 3 స్పూన్స్ కర్డ్ తీసేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్ చెప్పాను కదండి, మనకి అవి కూడా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే మనకి కీన్వా రైస్ తిన్న తర్వాత ఈ సలాడ్ తినండి, ఈ కర్డ్ది ఎంత బాగుందో తెలుసా అండి. చల్లగా ఉంది నాకైతే ఈరోజు, హ్యాపీగా తినేసాను అనమాట. అత్తమ్మ కూడా చాలా బాగుందిరా అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చిందనమాట.
సో ఇంకా కొత్త కొత్త వెరైటీస్ కానివ్వండి, రెగ్యులర్గా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఖాళీగా అయితే అస్సలు ఊరుకోదనమాట నా చెయ్యి. దాంట్లోకే చియా సీడ్స్ యాడ్ చేశానండి. ఏం బెనిఫిట్ ఉంటుందో తెలుసు, నాకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట కొత్త కొత్త వంటలు. చియా సీడ్స్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత బీట్రూట్ వచ్చేసి తురిమింది ఉండే అనమాట చిన్న బౌల్లో. ఆ తురిమిన బీట్రూట్ వేసాను అనమాట. చూసారు కదా, పిల్లలకు పెట్టామంటే ఇంకా అంతే అట్టే తినేస్తారనమాట. అలా బాగుంటుంది. మా పొట్టిది వచ్చేసి దాని స్కూల్ నుండి వచ్చిన తర్వాత చిన్న తల్లికి చూపిస్తే ఐస్ క్రీమ్ అనుకొని ఒక ముద్ద తినిందనమాట. దానికి అర్థమైంది కర్డ్ అని. తర్వాత కొంచెం కావాలంటే లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోండి, అంతే అండి. చాలా బాగుంటుంది. మన కాంబినేషన్గా ఇలా కీన్వా రైస్కి ఇలా చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయో మనకి కీన్వా రైస్తో పాటు ఇక్కడ సలాడ్స్తో ఎంతో బెనిఫిట్స్. ఓపిక అండి, కొంచెం టైం కేటాయించామంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఉందంటే ఏ వంటలైనా చేయవచ్చు అనమాట ఈజీగా. నేను ఏం చేస్తానంటే రేపు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజే ప్రిపేర్ అవుతానన్నమాట. అలాగా మన ప్లేటింగ్ చూసారా ఎంత హెల్తీగా ఉందో. ఇటు బీట్రూట్ కానివ్వండి, చియా సీడ్స్ మన కాల్షియం, బోన్ స్ట్రెంత్కి, ఇలా ఫైబరు, అలాగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మనకి ఈరోజు అయితే మంచి హెల్దీ, సూపర్ అండ్ టేస్టీ మంచిగా టిఫిన్ వచ్చేసి చూసారు కదా, జొన్న దోశ చేశాను. అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే కీన్వా రైస్ చేశాను కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం సలాడ్స్ తిన్నట్లయితే ఇంకేముందండి చెప్పండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కొంచెం టైం కేటాయించామంటే ఇంకా తప్పదు. టైం అంటే ఇవి కట్ చేసుకోవడం కానివ్వండి, కొంచెం టైం పడుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అలా కొంచెం మార్నింగ్ లేసి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందే. ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకోండి, ఈజీ అయిపోతుంది అనమాట. అంటే ఈ వర్షన్లో ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి చిన్న టిప్ అనమాట. ముందు రోజు కట్ చేసి పెట్టుకొని స్టీమ్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదండి. ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. టైం మేనేజ్మెంట్ అండి అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇంకా దాన్ని బట్టి మనం మూవ్ అవ్వడమే మన చేతిలో. అలాగే టైం మేనేజ్మెంట్ ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది. దీని కాంబినేషన్ ఇలా అయితే చేసామన్నమాట. సూపర్ టేస్టీ లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మాదైతే. మీరేం చేసుకున్నారు ఈ సాటర్డే వచ్చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే కొత్త కొత్త ఛానల్ పెట్టే వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా తెలిసేది. నేను పెట్టి ఆల్మోస్ట్ 1.5 year అయింది, చెప్పాను కదా, బిజీ షెడ్యూల్స్ అనమాట. ఇక్కడ నా గార్డెన్ వీడియో పెట్టాను, చూసారు కదా, చాలామంది వ్యూస్ బాగా వచ్చాయి. ఇది వచ్చేసి టొమాటో అనమాట అండి. నార చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టొమాటో నార. అయితే ఇవన్నీ కూడా సపరేట్ కంటైనర్స్లో పెడదామని చూస్తున్నామండి. టొమాటో కానీ దోసకాయ పెట్టాము. ఇక్కడ ఇది వచ్చేసి చిక్కుడుకాయ అనమాట. దోసకాయ, సోరకాయ, కీర దోసకాయ పెట్టాను, బ్రింజాల్ పెట్టాము, అలాగే లేడీస్ ఫింగర్ అన్నీ వచ్చాయన్నమాట. విత్తనాలు వేస్తే అన్నీ మొలిచాయి. ఇది వచ్చేసి మొన్న తీసుకున్న ఫ్లవర్ ప్లాంట్ అండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎరువు ఎక్కువైందా అని చూస్తున్నాను. ఎందుకంటే ఇవి బాగానే వచ్చాయి కానివ్వండి, ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం ఎదుగుదల చాలా తక్కువ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇది దోసకాయ అనమాట. అండ్ ఇక్కడనే ప్యారలల్గా బచ్చల కూర ఉండే ప్రీవియస్గా మట్టి వేయకముందు. ఇంకా బచ్చల కూర కూడా వచ్చేసింది. ఇంకా శంకుపూల చెట్టు అన్నాను కదా, ఇదే అండి శంకుపూల చెట్టు కూడా ఉందన్నమాట. నాకు చాలా ఇష్టము. ఇది వచ్చేసి బచ్చల కూర అనమాట అండి. అప్పుడు బాగా పెద్దగా ఉంటే కట్ చేసాము. ఇంకా అదనమాట అండి. ఇక డిన్నర్కి వచ్చేసి అయితే అప్పుడు హెవీగా తిన్నాం కదా అనేసి ఇప్పుడు లైట్గా తింటున్నాం. ఇంకా పొమ్మగ్రనేట్ అలాగే ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను అనమాట అండి. అంతే, ఇది వచ్చేసి నా డిన్నర్ రెసిపీ. ఇంకా మధ్యలో బటర్ మిల్క్ అయితే తీసుకుంటానండి. ఇవి వచ్చేసి వెయిట్ లాస్ వాళ్ళకైతే సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మంచిగా లంచ్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఇలా ట్రై చేయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పొమ్మగ్రనేట్ నాకు చాలా ఇష్టం అండి. పొమ్మగ్రనేట్ బెనిఫిట్స్ అయితే మీరు అసలు ఆశ్చర్యపోతారనమాట, అంత బాగుంటాయి అనమాట. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఇరెగ్యులర్గా ఉన్న వాళ్ళకి రెగ్యులర్ అవుతూ ఉంటుందండి పొమ్మగ్రనేట్ తీసుకోవడం వల్ల. అలాగే కొల్లాజన్ ప్రొడక్షన్, మనకి స్కిన్ 30 ప్లేస్ దాటాయి అనుకోండి, స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అలాగా అంటే బొంగు మచ్చలు కానివ్వండి, ఇలా మంగు మచ్చలు అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇలా పొమ్మగ్రనేట్ తీసుకోవడం వల్ల కానివ్వండి. ఆల్మండ్స్ కూడా అండి డైలీ 5 to 6 తీసుకుంటాను అనమాట. ఈరోజు కాదండి,
ఒక 5 ఇయర్స్ అవుతుందన్నమాట నా కన్సిస్టెన్స్ అనమాట. ఎక్సెప్ట్ చెప్పాను కదండి, డెలివరీ అయినప్పుడు ఇక మనం ఎలా ఉంటాం యాజ్ ఎ న్యూ మామ్గా నైటీస్ వేసుకొని ఆగం ఇంకా అప్పుడు తప్పించి అంటే 1 ఇయర్ తీసుకోలేదండి ఆల్మండ్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అప్పుడు కొంచెం టెన్షన్ ఉండే, పాప అసలు తినేది కాదు అప్పుడు. సో ఇదనమాట అండి ఈరోజు వ్లాగ్. ఇంకా చెప్పాను కదా, రెగ్యులర్గా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి అది హెరిడిటరీ వచ్చేవైతే కొన్ని ఆపలేము, కొన్ని ఆపొచ్చండి. సో మన చేతుల్లోనే ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ హ్యాపీగా ఉండండి. ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎప్పుడూ హ్యాపీగా నవ్విస్తూ ఉండండి. అది చాలండి. మనం ఎన్ని మొక్కినా కూడా వాటికంటే మెయిన్గా మనం ఒకరికి మంచి చేసినట్లయితే మనకి ఒక పాజిటివ్గా కుళ్ళు లేకుండా కుతంత్రాలు లేకుండా ఉండే జీవితం చాలండి. మనకంతా మంచి అవుతుంది. ఒకవేళ అన్లెస్ మన ఫేట్ అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ ఎందుకో చెప్పాలనిపించింది. కొన్ని ఇష్యూస్ చూసాను అందుకోసమని. అలా ఈగోస్ లేకుండా పక్కన పెట్టేసి ఫ్యామిలీ అందరితో బాగున్నట్లయితే మంచిగా హ్యాపీగా మనం ఏం చేసినా కూడా గాడ్ కన్నా ఫస్ట్ ఇలా పాజిటివ్గా అందరితో హ్యాపీగా ఉన్నట్లయితే మనకు అంత మంచిగా జరుగుతుందన్నమాట అండి. పాపం ఒకరు కామెంట్ చేశారనమాట, అందుకోసమే చెప్తున్నాను. పాజిటివ్గా హ్యాపీగా ఉన్నామంటే అంత బాగానే జరుగుతుంది. ఓకే అండి, బాయ్.